యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. సో యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఉండేటువంటి రెండవ భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ దేవుని యొక్క లక్షణం ఒకటి కనబడుతుంది. అదేంటంటే గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు తెలియని సంగతులను నీకు నేను తెలియజేస్తాను. నీవు గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తాను. అంటే కొన్ని సంగతులే మనకు తెలుసు, కొన్ని సంగతులు మనకు తెలియవు. అవి దేవుని దగ్గర ఉన్నాయి, అవి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. వాటిని ఏంటో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోంచి నేర్చుకోబోతున్నాం. అవి మన జీవితాల్లో మనం కలిగి ఉండాలని దేవుడు కోరిక కలిగి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు యిర్మీయాతో? మొదటి వచనం చూడండి. మొదటి వచనం, యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉన్నాడు. అంటే యిర్మీయా అనేటువంటి ఈ ప్రవక్త ప్రజల మధ్య లేడు, చెరసాలలో ఉన్నాడు. అతడు చేసిన తప్పు కాదు, ప్రజలు చేసిన తప్పును బట్టి అతడు చెరసాల్లోనికి వెళ్ళడం జరిగింది. దేవుని బిడ్డలారా, యిర్మీయా చెరసాల్లో ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా చెరసాల్లో ఉన్నారు. చెరసాలలో ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం. చెరసాల అనేటువంటిది ఎవరు కోరుకోరు, చెరసాలకు వెళ్ళాలని ఎవరు ఇష్టపడరు. అది న్యాయబద్ధంగా అయినా అన్యాయంగా అయినా ఎవరు కూడా చెరసాల్లో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది సరి అయిన ప్రాంతం కాదు, సరి అయిన గుర్తింపు ఇవ్వదు, సరిగా అక్కడ వ్యక్తులను వాళ్ళు పట్టించుకోరు, చాలా హీనంగా చూడడం ప్రారంభిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు యిర్మీయా అనేటువంటి వ్యక్తి ఆ యొక్క చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా, నువ్వు అనుకుంటున్నావు చెరసాల మూయబడింది, ఇక నేను బయటికి రాలేనేమో, నా పరిస్థితి ఏంటి అనేటువంటి కృంగుదలను ఉన్నావేమో. హియర్ ఈస్ ఎ గాడ్ హూ కెన్ ఎంకరేజ్ యూ. నిన్ను ప్రోత్సాహపరిచే దేవుడు ఉన్నాడు. దేనికోసం ప్రోత్సాహపరుస్తున్నాడు అంటే, యిర్మీయా నువ్వు అనుకుంటున్నావు నా ఎదుట చెరసాల ఉంది, నేను బంధించబడి ఉన్నా, నా పరిచర్య బంధించబడింది, మే ప్రజలమందరం బంధించబడి ఉంటున్నా అనేటువంటి కొన్ని సంగతులు నీకు తెలుసు. దాని విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీకు తెలియని సంగతులు కొన్ని ఉన్నాయి యిర్మీయా, నీకు తెలియని సంగతులు కొన్ని ఉన్నాయి. ఆ సంగతులను నేను నీకు తెలియజేస్తాను. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే, నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎంకరేజ్ చేసేటువంటి దేవుడు, నిన్ను ప్రోత్సాహపరిచేటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు. అందరూ నిన్ను గురించి తప్పుగా చెప్పవచ్చు, అందరూ నిన్ను గురించి తక్కువగానే మాట్లాడవచ్చు, అందరూ నీ గురించి వేలెత్తి చూపేటువంటి పరిస్థితుల్లో ఉండవచ్చు. నాకు అనిపిస్తుంది ఆ దినాల్లో ఉండేటువంటి వారు యిర్మీయాను కామెంట్ చేసింటారు, యిర్మీయా నిజమైన సేవకుడైతే ఎందు యిర్మీయా జైల్లో ఉండాలి, యిర్మీయా నిజమైన సేవకుడైతే, దేవుని ప్రవక్త అయితే దేవుడు ఇతను విడిపించాలి కదా, ఎందుకు దేవుడు యొక్క బిడ్డగా ఉంటూ కాదు దేవుని ప్రవక్తగా ఉంటూ, దేవుని సాధనంగా ఉంటూ ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనుషులు మనకు తెలిసి కామెంట్ చేస్తారు, మనం లేనప్పుడు మన గురించి చాలా వర్స్ట్గా మాట్లాడుతూ ఉంటారు. రెండు తెలిసినప్పుడు చాలా బాధ వేస్తుందండి కదా. రెండు తెలిసినప్పుడు, మన ఎదుట మాట్లాడినప్పుడు, లేకపోతే మనం లేనప్పుడు మన గురించి గుసగుసలు మాట్లాడినప్పుడు, we will be deeply down in our hearts. మన హృదయాల్లో మనం కృంగిపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ ఇక్కడ యిర్మీయాను ఎవరు ఎంకరేజ్ చేయడానికి చెరసాలు లేరు. చెరసాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నిరాశపరిచేటువంటి వారు. ఏం పాడు పని చేసి వచ్చావో, ఏం తప్పుడు పని చేసావో, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసావో అని ఎంతమంది అనింటారో, అనిపించుకొని ఉంటాడో, బాధపడి ఉంటాడో. ఒకవేళ ఎవరు అనలేదనుకుందాం, తన మనస్సు అనింటది, నేను ఏం తప్పు చేశానని దేవుడు నన్ను చెరసాల్లో ఉంచాడు అని. నీ ప్రవక్తను కదా ప్రభువా, వై యూ హ్యావ్ కెప్ట్ మీ, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు ప్రభువా, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు అని ఎన్ని సందర్భాలలో బాధపడి ఉంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యిర్మీయా నీకు తెలిసిన సంగతులు కొన్నే, నీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడింది, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. ఇది మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, నీ కొరకు
దేవుని గూఢమైన సంగతులు, నీ కొరకు దేవుని యొక్క గూఢమైన సంగతులు. సీక్రెట్ థింగ్స్ ఆర్ దేర్ విత్ ద లార్డ్. అవి ఎవరికి తెలియదండి, అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ గివ్స్ యూ. దేవుడు నీకు ఇచ్చి నీకు వాటిని తెలియజేసేంత వరకు కొన్ని సంగతులు నీకు అసలు తెలియవు, గ్రహించలేం మనం. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. మన యొక్క జ్ఞానానికి, మనం అర్థం చేసుకునే స్వభావానికి దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ చేరిన మన ఒక్కొక్కరి పట్ల దేవునికి రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి, మనం గ్రహించలేని సంగతులు దేవుని దగ్గర ఉన్నాయి, గూఢమైన సంగతులు కూడా దేవుని దగ్గర ఉన్నాయి. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారా? విశ్వాసంతో మరొక్కసారి ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీవు గ్రహించలేనివి, యు మే బి ఎ ప్రాఫెట్, ఇంకా నీవు గ్రహించలేని కొన్ని ఉన్నాయి, నీకు తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ఇర్మియా, అవి నేను నీకు తెలియజేస్తా, దేవుని బిడ్డలారా, మనకు తెలిసిన విషయాలు ఏంటి తెలుసా? ఈ రోజు వరకు ఏం జరిగాయి అవే మనకు తెలుసు. ఈ రోజు వరకు, లేదా ఈ రోజు కూడా అనకూడదు, తప్పు అండి. ఇప్పటి వరకు ఏం జరిగాయో మనకు తెలుసు అంతే. 12 గంటలకు ఏం జరుగుతుందో మనకు తెలీదు. మన యొక్క స్వభావం ఎలాంటిదంటే, మనకు ఉండేటువంటి జ్ఞానము, తెలివితేటలు ఎంత అంటే, వీ నో అప్ టు ప్రజెంట్. ఇప్పటి వరకే మనకు తెలుసు, ఇప్పటి వరకు, ఈ టైం వరకే. ప్రజెంట్ అని కూడా అనకూడదు, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్ అంటే ఈరోజు అంతటినీ ప్రజెంట్ టెన్స్ అంటారు కదా, అలా కాదు. ఇప్పటి వరకు ఉండేటువంటివే మనకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు తెలుసుకోలేని సంగతులు, కొన్ని గూఢమైన సంగతులు, ఐఎమ్ హ్యావింగ్ సమ్ సీక్రెట్ థింగ్స్ విత్ మీ. నా దగ్గర కొన్ని గూఢమైన సంగతులు, ఎవరికి చెప్పని సంగతులు ఉన్నాయి అని ఇర్మియాతో మాట్లాడినట్లుగా ఈరోజు ఇక్కడ చేరిన మన ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతుంటాడు. గాడ్ ఈస్ హ్యావింగ్ సమ్ సీక్రెట్ థింగ్స్ అబౌట్ అస్. మనకు సంబంధించిన కొన్ని రహస్యాలు, కొన్ని గూఢమైన సంగతులు, ఇంకా మాట మారుస్తాను, మనకు సంబంధించిన సీక్రెట్ బ్లెస్సింగ్స్ ఏవో కొన్ని ఉన్నాయి. అవి మన జీవితాల్లో దేవుడు ఇవ్వాలని కోరుతుంటున్నాడు, అవి దేవుడు మన జీవితాల్లో ఇవ్వాలని కోరుతుంటున్నాడు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది వచ్చి తమ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఏమని చెబుతూ ఉంటారు? అన్న, మేము ఏ పరిస్థితిలో వచ్చి కూర్చున్నామో దేవుడు నేరుగా మాతోనే మాట్లాడుతున్నాడు. నిజంగా వాక్యం వింటుండగానే మా జీవితాల్లో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటున్నాయి. మా ఆలోచన సరళి, మా జీవిత విధానం, మా తీర్మానాలు, మా నిర్ణయాలు, మా కోరికలు మారిపోతున్నాయి. ఎందుకు తెలుసా? ఒకానొక రోజు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ పరిచర్యకు నువ్వు పెట్టాల్సిన పేరు రిడీమర్ రివైవల్ మినిస్ట్రీస్, రిడీమర్ రివైవల్ ఫెలోషిప్. అంత పేరు పలకలేం కాబట్టి చిన్నగా పెట్టుకున్నాం రిడీమర్ అని. ఇంత పొడుగుంది పేరు కదా. నా పేరేమో దేవుడు చిన్నది పెట్టించాడు, పరిచర్యకేమో ఇంత పొడుగు పేరు పెట్టాడు. నాకు అదే అనిపిస్తుంది, ప్రవ్వా ప్రతీకారం తీర్చుకున్నావా? నా తల్లిదండ్రులు చిన్న పేరు పెడితే మినిస్ట్రీకి ఇంత పేరు పెట్టావా అని. ఎస్, దేవుడు ఎవరు తెలుసా? విడిపించే దేవుడు మాత్రమే కాదు, ఉజ్జీవపరిచే దేవుడు. నీతో దేవుడు మాట్లాడితే కలిగేటువంటిది ఏంటి తెలుసా? ఎక్కడ లేని ఉజ్జీవం, ఎక్కడ లేని విశ్వాసం, ఎక్కడ లేని ధైర్యం కలగడం ప్రారంభిస్తుంది. ఇక్కడ దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, కృంగిపోయినాడేమో, బంధించబడ్డాడు, ఎవరో అతన్ని పట్టించుకోకున్నాను. ఇంకో మాటలో చెప్పాలంటే చిప్పగూడు తింటున్నాడు, కటకటాల వెంబడి ఉన్నాడు, వెనక ఉన్నాడు. అలాంటి ఇర్మియాతో దేవుడు, ఇర్మియా నీవు గ్రహింపలేని సంగతులు నా దగ్గర ఉన్నాయి, గూఢమైన సంగతులు ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టు యూ. నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ నిగూఢమైన సంగతులేంటి, ఆ గ్రహింపలేని సంగతులేంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. అదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 5వ వచనం. 33వ అధ్యాయము 5వ వచనం. కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా రెండు మాటలు ఎదుట ఉంచుతాను. 33వ అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథం 33:5. జెరమయా చాప్టర్ 33:5. కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి, చివరి లైన్ చదువుతాను, వారు వచ్చుచుండగా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యుద్ధం జరిగింది. ఎందుకు యుద్ధం జరిగింది అంటే, ఎందుకు చెరసాల్లో ఉన్నారు అంటే, వారి చెడుతనమును బట్టి. చెడుతనాన్ని బట్టి దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, ఒక కుటుంబంలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. మన జీవితాల్లో పాపాన్ని ఎంత లైట్గా తీసుకుంటామో అంత లైట్గా తీసుకునేటట్లు సాతాను ప్రేరేపిస్తాడు. ఏం కాదు, మామూలేలే,
టేక్ ఇట్ ఈజీ, అది మామూలేలే అని పాపం దగ్గర సాతాను మనల్ని భ్రమింపజేస్తాడు. కానీ దాని వెనక ఏముంటుంది తెలుసా? ఒక పాపాన్ని నువ్వు చేసి, ఒక పాపానికి నువ్వు దాసుడాలుగా మారిన తర్వాత, ఆ పాపం నువ్వు చేసిన తర్వాత ఒక యుద్ధం అనేటువంటిది ఉంటుంది. అది ఎన్నడూ మర్చిపోవద్దు. పాపం నీ జీవితంలో తీసుకొని వచ్చేటువంటిది ఏంటి తెలుసా? ఒక యుద్ధ వాతావరణం తీసుకొని వస్తుంది. ఎలాంటి యుద్ధ వాతావరణం? ఈ మంచిగా ఉండేటువంటి, ఫ్రీగా తిరిగేటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు. యుద్ధం జరిగింది, ఓడిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, వారు చెడుతనాన్ని బట్టి వారికి యుద్ధం వచ్చింది. వారి చెడుతనాన్ని బట్టి, ఇర్మియా జీవితంలోని చెడుతనాన్ని బట్టి కాదు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉండేటువంటి చెడుతనాన్ని బట్టి వారి ఎదుట యుద్ధము, కల్దీయులతో యుద్ధము జరగడం జరిగింది. వాళ్ళు చెరగొన్నారు, ఇప్పుడు చెరసాల్లో వేశారు. దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, పాపం యొక్క తీవ్రత ఏంటి తెలుసా? ఒక వ్యక్తి కుటుంబంలో పాపం చేసినా అది కుటుంబం అంతటిపైకి వస్తుందండి. వాళ్ళ ఆరోగ్యాలపైకి వస్తుంది, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలపైకి వస్తుంది, అది తెలిసినటువంటి దేవుని బిడ్డలపైకి వస్తుంది. ఒక్క వ్యక్తి చేసిన పాపం, వన్ పర్సన్, ఇఫ్ హీ కమిట్స్ ఎ సిన్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద సిన్ విల్ బి ఎనార్మస్. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో కలిగేటువంటి పర్యవసానాలు, కలిగేటువంటి నష్టం ఎలాంటిదంటే వర్ణించలేమండి. ఒక్క ఆకాను పాపం చేశాడు, ఒకే ఒక ఆకాను పాపం చేశాడు. ఎంతమంది వచ్చిందండి? ఆకాను ఆస్తిపైకి, ఆకాన్లో ఇంటికి సంబంధించిన వారందరిపైకి వచ్చేసింది. అంత మాత్రమే కాదు, చాలామంది యుద్ధ రంగంలో ఓడిపోయారు ఒక్క ఆకాను పాపాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ చేయడం మనతో దేవుడు మాట్లాడుతుంటారు, పాపం విషయంలో భయపడండి. పాపం చేయడం చాలా సులువు. ఒక అలవాటును మనం కలిగి ఉండడం చాలా సులువు. ఒక పాప పని చేయడం చాలా సులువు. ఒక పాప తలంపు కలిగి ఉండడం చాలా సులువు. ఒక పాప సంబంధంలోనికి వెళ్ళడం చాలా సులువు. కానీ ఆ పాపము ద్వారా వచ్చేటువంటిది ఏంటి తెలుసా? యుద్ధమే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 33వ అధ్యాయంలో ఎందుకు చెరలోనికి వెళ్ళారంటే వారి చెడుతనమును బట్టి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్స్, మీ చెడుతనాన్ని బట్టి మీరు పశ్చాత్తాపపడి, 33వ అధ్యాయం 5వ వచనం చివరి లైను, వారు వచ్చుచుండగా అంటే నీవు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని దగ్గరికి వస్తుండగా ఇప్పుడు ప్రారంభమవుతుంది గూఢమైన సంగతి ఒకటి. పాపము ద్వారా యుద్ధం కలిగితే, పాపము ద్వారా అవమానం కలిగితే, పాపము ద్వారా కుటుంబాలు డిస్టర్బ్ అయితే, వ్యక్తులు డిస్టర్బ్ అయితే, డబ్బు డిస్టర్బ్ అయితే, సమాధానం డిస్టర్బ్ అయితే, అలాంటి పరిస్థితుల్లో నీవు దేవుని దగ్గరకు వస్తే వారు వచ్చుచుండగా, ఇప్పుడు దేవుడు అంటాడు 9వ వచనం చదవండి, అక్కడ నిగూఢమైన సంగతి ఉంది. 9వ వచనం, భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు దిగులు నొందుదురు. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకుంటామో, దేవా నేను తప్పు చేశాను, నా పాపాన్ని బట్టి నా ఇంటిపైకి కష్టం, నా పిల్లలపైకి కష్టం, మనశ్శాంతి లేదు, ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు వచ్చేసాయి, ఆఫీస్లో డిస్టర్బెన్స్, వ్యాపారంలో డిస్టర్బెన్స్, చాలా చోట్ల ఐ వాజ్ అటాక్డ్ లార్డ్. దేవా ఈ యుద్ధం నాకు వస్తుంది ప్రభా, ఈ పాపాన్ని బట్టి యుద్ధం నాకు కలుగుతుంది ప్రభా అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి యెహోవా దేవుని దగ్గరికి తిరుగుతావో, యేసయ్య దగ్గరికి తిరుగుతావో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు వారు వచ్చుచుండగా ఇప్పుడు ఒక నిగూఢమైన సంగతిని బయటికి తీసుకొని వస్తాను. ఏంటంటే, వెన్ యూ కన్ఫెస్ యువర్ సిన్, వెన్ యూ రియలైజ్ అబౌట్ యువర్ సిన్స్, నీ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపపడి, నీ పాపాన్ని బట్టి నా జీవితంలో ఈ యొక్క పాపాన్ని బట్టే కదా ఇది వచ్చింది, నేను వదిలిపెట్టేస్తాను ప్రభా, ఈ పాపాన్ని నేను దూరం అయిపోతాను ప్రభా, ఈ అలవాటుగా నేను దూరం అయిపోతాను, ఈ సంబంధానికి నేను దూరం అయిపోతాను, ఈ యొక్క పాడు పని నేను చెయ్యను ప్రభా అని ఒక తీర్మానంలో నీకు వస్తే దేవుడు అంటాడు, గ్రహింపలేని గూఢమైన సంగతి ఒకటి బయటకు వస్తుంది. ఏంటి? 9వ వచనం, భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. అంటే వీళ్ళు ఎలాంటి వారు?
యుద్ధంలో ఓడిపోయినటువంటి వారు, యుద్ధంలో నష్టపోయినటువంటి వారు, యుద్ధంలో వాళ్ళు చెరలోనికి వెళ్ళినటువంటి వారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వారు నా దగ్గరికి వస్తే నా దగ్గర గూఢమైన సంగతి, ఒక సీక్రెట్ బ్లెస్సింగ్ వారి కోసం ఎత్తిపెట్టాను. అదేంటంటే వారు స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. అంటే దేవుడు చెప్పేటువంటి మాట, ఇంతవరకు ఒక అవమానం, ఇంతవరకు ఒక యుద్ధం, ఇంతవరకు నీ జీవితంలో ఒక ఎడతెగనటువంటి అవమానం గుండా వెళ్ళిపోతున్నావా? అలాగైతే హియర్ ఈస్ ఎ సీక్రెట్ బ్లెస్సింగ్. నీ కొరకు నేను ఎత్తిపెట్టిన ఒక ఆశీర్వాదం ఉంది. అదేంటంటే నాకిష్టమైన పేరుగాను, మన పేరు దేవునికి ఇష్టంగా మారుతుందంట. 2, స్తోత్ర కారణముగాను, అబ్బా వీళ్ళు ఎంత గొప్పగా దీవించబడుతున్నారు అని ప్రజలు మనల్ని గురించి దేవుని స్తుతించే స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదముగాను, ఘనత కలుగుతుందంట. యుద్ధము ద్వారా ఘనహీనమైన పరిస్థితులు వస్తాయి, పాపము ద్వారా ఘనహీనమైన పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు ఘనతాస్పదముగాను. ఆ తర్వాత ఉండేటువంటి వాక్యమే నన్ను చాలా ఆలోచింపజేసిందండి. చూడండి 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి, నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి. ఏంటి ఉపకారం? పాట పాడుకోవడం కాదు, దేవుని ఉపకారములలో పాట పాడడం కాదు. ఉపకారం అంటే అపకారం చేయకుండా ఉండడం ఉపకారమా? కాదు. ఉపకారం అంటే ఒక అర్థం ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ దేర్ వెల్ బీయింగ్స్. వారికి ఉండేటువంటి మంచి పరిస్థితిని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వస్తాను. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, ఒక 15% మన ఇంట్లో మంచి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు అంటాడు, నీవు ఎప్పుడైతే నా దగ్గరికి తిరిగి వస్తావో నేను చేసేటువంటి పని ఏంటి తెలుసా? ఒక గూఢమైన సంగతి నా దగ్గర ఉంది. నీకుండే మంచితనాన్ని నేను వృద్ధి చేస్తాను, నీకుండే మంచితనాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీకుండే మంచితనంలో నేను పైకి తీసుకొని వస్తాను. దేవుని బిడ్డలారా, నీ మంచితనాన్ని ఆశీర్వదించే వ్యక్తులు భూలోకంలో ఎవరు లేరు. కానీ దేవుడు దీవించాడా? అది మామూలుగా ఉండదు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను ఈరోజు దేవుడు దర్శించాలని కోరుతుంటున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు పాపం చేశారు, అందుకే యుద్ధం వచ్చింది, చెరలోనికి వెళ్ళిపోయారు, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు వచ్చుచుండగా, వారు నా దగ్గరికి వస్తే, ఇర్మియా నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ దేర్ వెల్ బీయింగ్స్. వాళ్ళ ఉపకారములలో వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఉండేటువంటి మొట్టమొదటి రహస్యమైనటువంటి నిగూఢమైన సంగతి ఏంటి తెలుసా? నీ పాపాన్ని నువ్వు విడిచిపెడితే నీకు ఘనత, స్తోత్ర కారణముగాను యూ విల్ బీ ఏ వెల్ బీయింగ్ పర్సన్. నువ్వు అన్ని రకాలుగా మంచిగా ఉండేటువంటి వ్యక్తిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఇంకేముంది? వర్తమానము జనులు విని, ఈ వర్తమానం అంటే మనల్ని దేవుడు దీవిస్తున్నాడు, కాపాడుతున్నాడు అనేటువంటిది విని జనులు ఏమంటారంట, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి ప్రజలు భయపడుచు దిగులు నొందుదురు. ఒకవేళ నీ ఆఫీస్లో ఉండే వాళ్ళని బట్టి, నీ కుటుంబంలో ఉండేటువంటి వారిని బట్టి, నీ బంధువులను బట్టి దిగులుందేమో. ఏందిరా వీళ్ళు ఇట్లా సతాయిస్తున్నారు, ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తున్నారు, నన్ను ఎందుకు వీళ్ళు ఇంత టార్గెట్ చేశారు అనేటువంటి తలంపులో నీవు ఉంటే, దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే నువ్వు దిగులొందావు, వాళ్ళు దిగులొందుతారు. అది దేవుడిచ్చేటువంటి రహస్యమైన ఆశీర్వాదం. అంటే నిన్ను గురించి భయపడి, నీవు ఎవరిని గురించి అయితే భయపడుతున్నావో వారికి నేను భయాన్ని, దిగులును కలగజేస్తాను. ఏమో మాటలో చెప్తాను, దేవుడు ఇండైరెక్ట్గా ఏమని చెప్తాను అంటే, నిన్ను భయపెట్టే సాతాను శక్తులు ఉన్నాయి కదా, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ జీవితంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి నిన్ను భయపెట్టే సాతాను శక్తులు ఉన్నాయి కదా, అవి మనల్ని భయపెట్టి నవ్వుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు పిల్లలు ఆటలు చూసారా, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి వస్తుంది, చూసి తలుపు చాటున దాక్కొని వాళ్ళు వచ్చింది బౌ అంటారు. అంటేనే వాళ్ళు భయపడితేనే వీళ్ళకి చాలా సంతోషం. అదే సాతాను చేసేది. మనల్ని భయపెట్టి మనం ఎంత భయపడతామో, ఎంత కృంగిపోతామో, ఎంత నిరాశపడతామో సాతాను అంతగా సంతోషిస్తాడు. భయపెట్టాను, ఏడిపించాను. దేవుని ఏడిపించలేను, దేవుని బిడ్డగా ఉంటూ పాపం చేశాడు కదా, ఈ వ్యక్తిని నేను ఏడిపించాను అని సంతోషపడుతూ ఉంటే, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే నిన్ను భయపెట్టి ఏడిపించే వారిని నేను ఏడిపిస్తాను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క నిగూఢమైన సంగతి. దేవుని యొక్క తన మనస్సులో ఉండేటువంటిది ఇది మనస్సులో ఉంది. నీవు నా ఎదురుకు తిరిగితే, నువ్వు నా ప్రార్థనకు
నమ్మకంగా రాగలిగితే, నీ పాపాన్ని విడిచిపెట్టగలిగితే, దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే, నిన్ను భయపెట్టే వారిని నేను భయపెడతా. నిన్ను ఎంతగా దీవించాలనో అంతగా దీవిస్తా. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వారలారా, తప్పిపోయిన కుమారుని యొక్క సంఘటనలు మనం చూస్తాం. ఏముంటుందండి? ఆ తప్పిపోయిన కుమారుడు తాను పాపం చేయడానికి దూరదేశానికి వెళ్ళిపోయాడు. గుర్తుంచుకోండి, పాపం ఎప్పటికీ నిన్ను దేవుని నుంచి దూరం చేస్తుంది, బైబిల్ నుంచి దూరం చేస్తుంది, కుటుంబ ప్రార్థన నుంచి దూరం చేస్తుంది, చర్చికి దూరం చేస్తుంది, ప్రభు బల్లకు దూరం చేస్తుంది, దేవుని సేవకు దూరం చేస్తుంది, దేవునికి డబ్బిచ్చే విషయంలో దూరం చేస్తుంది, దేవునికి నమ్మకంగా జీవించే విషయంలో దూరం చేస్తుంది. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అక్కడ తనకు బుద్ధి వచ్చిందో, తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఏం చేశాడండి? బైబిలే చెప్తుంది, ప్రశస్త వస్త్రములు తెచ్చి ఉంగరమును చేతికి పెట్టి విందు చేయించాడంట. అంటే తండ్రి దగ్గర మనసులో ఒకటి ఉంది, నా కుమారుడు నా దగ్గరికి వస్తే అతని కోసం ప్రశస్త వస్త్రం ఆల్రెడీ తను రాకముందే రెడీ అయిపోయిందండి. వచ్చి ఇప్పుడు టైలర్ ఎవరో చూడండి, మంచిగా కరెక్ట్గా కుట్టేవాడు, లేదు అతను రాకముందే రెడీ అయిపోయింది వస్త్రం. దేవుని బిడ్డలారా, మనలాగా అంటే ఇప్పుడు నేనైనా 2-3 వేసుకున్నా, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ నిలువుటంగి అంత ఈజీగా కుట్టడం కాదు, అంత ఈజీ కాదు. తండ్రి ఏం చేశాడంటే అందులో కూడా ప్రశస్తమైన వస్త్రాన్ని రెడీగా పెట్టాడు. కుమారుడు వస్తుండగానే, తన దగ్గరికి వస్తుండగానే తండ్రి ప్రశస్త వస్త్రం పెట్టాడంట. ఉంగరం రెడీగా ఉందంట. ఇప్పుడు కొలుచు ఎంతనో 14 నెంబరో 12 నెంబరో రింగ్ సైజ్ పెట్టి చూడు, అందులో రెడీగా ఉంది ఉంగరం పెట్టాడంట. అంటే కుమారుడు రాకముందే తండ్రి దగ్గర ఏమున్నాయి? ప్రశస్త వస్త్రం ఉంది, ఉంగరం ఉంది, విందు చేయాలనే తలంపు ఒకటి ఉంది. విందు కూడా చేశాడు. నీవు దేవుని దగ్గరికి రాగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నా దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు రాగలవా? నీ పాపాన్ని విడిచిపెట్టగలవా? నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించగలవా? పాపం నీకు యుద్ధాన్ని కలగజేస్తుంది. పాపం నిన్ను ఒక కటకటాల పాలు చేస్తుంది, నిన్ను ఒక బందీగా చేయడం ప్రారంభిస్తుంది. ఎట్లా బయటపడాలి అనేటువంటి తలంపు కలుగుతుంది. నీవు దేవుని దగ్గరకు వస్తే ఆ బందీ అయిన పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఘనతాస్పదముగా మారుస్తాడు. నిన్ను భయపెట్టే వారిని నా దేవుడు భయపెట్టునుగాక, నా దేవుడు భయపెట్టునుగాక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, ఇర్మియా గ్రహింపలేని గూఢమైన సంగతి ఏంటి తెలుసా? వెన్ యూ కమ్ బ్యాక్ టు మీ, నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ విత్ సో మెనీ బ్లెస్సింగ్స్. నా దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ దినాన ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? వాళ్ళు తెలుసుకున్నారు, మా జీవితంలో మా పితరులు చేసిన తప్పంతా ఒకటే, దేవుని విడిచిపెట్టి దూరం అయిపోయారు. కాబట్టి మేము ఇంతగా నష్టపోయాం, 1000 సంవత్సరాలుగా గొప్ప దేవుని కలిగి నష్టపోయాం అని ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, దేవుడు ఈ దినాన వాళ్ళని ప్రపంచానికే తలమానికగా ఉంచాడండి. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ చేతుల్లోనే స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, వాళ్ళ చేతుల్లోనే టెక్నాలజీ ఉంది, వాళ్ళ చేతుల్లోనే అగ్రికల్చర్ ఉంది, వాళ్ళ చేతుల్లోనే అన్ని ఆశీర్వాదాలను దేవుడు పెట్టాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. యుద్ధానికి వెళుతున్నారా? చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి లాస్ట్ 2 yearsలో యుద్ధం జరిగినప్పుడు. వాళ్ళందరూ కలిసి షాలోమ్ అని పాట పాడుతూ దేవుని ఆరాధించిన తర్వాత యుద్ధానికి వెళతారు. ఎందుకు తెలుసా? వాళ్ళు తెలుసుకున్నారు, దేవునికి ఎంత దగ్గరైతే మా శత్రువులు మా ఎదుట నిలబడలేరు. హల్లెలూయా. వాళ్ళ చుట్టూ శత్రువులే, 12 నుంచి 16 దేశాలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి. ఒక్కరు కూడా వారిని ఒక్కసారి కూడా ఓడించలేకపోయారు. ఎందుకు తెలుసా? దే ఆర్ హ్యావింగ్ దిస్ గాడ్. ఈ దేవుని కలిగి ఉన్నారు. నీ దేవుడిని నీవు కలిగి ఉండగలిగితే ఆయన నీ జీవితంలో ఎవ్వరి దగ్గర లేని ఆశీర్వాదాలు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. కానీ మన పాపం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది, ప్రార్థనకు దూరం చేస్తుంది. ఏదో ఒక సాతానికి అజెండా ఒకటి దేవునికి దూరం చేస్తే ఇష్టం వచ్చినట్టు నేను ఆడుకోవచ్చు. ఈరోజు దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడు, కమ్ బ్యాక్ టు హిమ్. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రహించలేని గొప్ప గూఢమైన సంగతులు నా దగ్గర ఉన్నాయి. ఒకటి, నువ్వు దేవుని దగ్గరికి తిరిగి రాగలిగితే ప్రశస్తమైన ఆశీర్వాదాలు. ఐఎమ్ గోయింగ్ టు ఎలివేట్ యువర్ వెల్ బీయింగ్, ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ యువర్ వెల్ బీయింగ్. నిన్ను ఉపకారాల్లో నేను ఆశీర్వదిస్తాను, ఉపకారాల్లో ఆశీర్వదిస్తాను. రెండవదిగా దేవుడు ఏ రకంగా దీవిస్తాడు, అది 2వ పాయింట్లోనికి వెళ్ళకముందు ఒక సాక్ష్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఒక 4 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ మనం సపోజ్ క్రిస్మస్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి, ఐ థింక్ 2 years బ్యాక్ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అంత మీటింగ్ అయిపోయింది,
ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా ఎదురు నిలబడ్డాడు. అతను చూస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ హిమ్, ఆయన దీవిస్తానని చెప్పు. నాకు అతని పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. ఎందుకు దేవుడు దీవిస్తాడు? నేను చూసి ఏంటి ఎలా ఉన్నావు అని అడిగాను. తెలిసిన అబ్బాయి. అప్పుడు అబ్బాయి అన్నాడు, రాన్నవ్వు నవ్వుతూ బాగానే ఉన్నాను నాన్న. బాగానే ఉన్నావా? బాగానేనా అని అంటుండగానే తల దించుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత తల ఎత్తితే కళ్ళ నిండా నీళ్ళు కారిపోతున్నాయి. అన్నా, పరిస్థితులు ఏం బాగలేవు, అప్పులు ఎక్కువైపోయాయి, జీవితంలో నష్టపోయాను. అప్పులు నా వల్ల కాదు తీర్చడం. నా అప్పులను బట్టి నా భార్య నాకు దూరం అయిపోయింది. నా కుమారుని చూడక ఇప్పటికీ కొన్ని నెలలు అయిపోయింది. ఐఎమ్ డౌన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు నేను, దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అబ్బాయి ఆలోచన చేయడం, ఎట్లా దీవిస్తాడు? ఇన్ని అప్పుల మధ్య దేవుడు దీవిస్తాడా? ఇన్ని అప్పుల మధ్య ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాలేదన్నా, భార్య దూరం అయిపోయింది, భార్య తన జీతం ఇవ్వడం లేదు, నా కుమారుని తీసుకుని వెళ్ళిపోయింది, షీజ్ అవే, దూరం అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇది దేవుని యొక్క మాట, నువ్వు నమ్ము, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ ఒక్కటి, నీ పాపాలన్నీ ఒప్పుకో దేవుని దగ్గర. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో ఇంటికి వెళ్ళాడు, ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా, నేను నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తప్పును క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఐ థింక్ 1 వీక్ తిరగక ముందే మా ఇంటికి వచ్చాడండి, మినిస్ట్రీకి వచ్చాడు. అప్పుడు మనం అక్కడ ఉన్నాం కదా, అక్కడికి వచ్చాడు. అన్నా, ఒక గుడ్ న్యూస్ అన్నా. ఏంటి? దేవుడు ఒక MNCలో నాకు జాబ్ ఇచ్చాడు. దేవుడు ఒక మల్టీనేషనల్ కంపెనీలో నాకు జాబ్ ఇచ్చాడు. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ జాబ్. నాకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ బట్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. కానీ దేవుడు నన్ను దీవించాడు. ఈ దినాన 5 అంకెల జీతాన్ని నేను తెచ్చుకుంటున్నాను, నా అప్పులు కట్టగలుగుతున్నాను. ఇప్పుడు నా పరిస్థితిని చూసి నా భార్య నా దగ్గరకు వచ్చిందన్న. ఎవరండి దేవుడు? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే గూఢమైన సంగతులు దేవుని దగ్గర ఉన్నాయి. ఆ దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు ఆశీర్వదించడానికి. ఒకవేళ ఈ మాటలు విని కూడా, అది కూడా చెప్తున్నాను, ఈ మాటలు విని, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ యువర్ సిన్ఫుల్ లైఫ్, నీ పాప జీవితంలోనే నువ్వు వెళ్ళిపోవాలి అని ఆశపడితే, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే బాధ్యునివి. ఎందుకంటే దేవుడు మాట్లాడతాను, నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నా. ఐ వాంట్ టు ప్రమోట్ యూ, నేను ఆశీర్వదించాలని కోరుతున్నా. ఏదైనా తప్పుడు అడుగులేసి ఎనికి వెళ్ళిపోయావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన నిగూఢమైన సంగతులు దేవుని దగ్గర ఉన్నాయి. ఒకటి, దేవుని దగ్గరికి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి రాగలిగి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు చేతులు అప్పగించగలిగితే ఆయన ఉపకారాలు చేస్తాడు. నీ శత్రువుకు భయాన్ని కలగజేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. మహాగణుడానికి వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఏ మాటలు నాకు అందించారో ఆ మాటలు నేను ఇప్పుడు నీ బిడ్డలకు అందించాను ప్రభా. యేసయ్యా, యేసయ్యా, గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడమైనటువంటి దేవానికి మహిమ, మహాత్యము కలిగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ పాదాల దగ్గర చేరిపడు అడుగుతున్నాను ప్రభా. ఎవరు ఇక్కడ తమ పాపాలు ఒప్పుకుంటున్నారు, లైవ్ లో తమ పాపాలు ఒప్పుకుంటున్నారు, లైవ్ లో జాయిన్ అయినటువంటి వారు ఎవరు పాపాలు ఒప్పుకుంటున్నారు, నాయన టీవీలో ఈ ప్రార్థన వింటూ పాపాలు ఎవరైతే ఒప్పుకుంటున్నారో, దేవా మీరే క్షమించండి ప్రభా. నీ యొద్దకు తిరిగి వస్తే తండ్రి నీవు ఉపకారాలు చేస్తానని సెలవిచ్చావు ప్రభా. ఎంతమంది మా పాపాలను వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తామని నీతో మాట్లాడుతున్నారు, వారి ప్రార్థనతో నేను ఏకీపించడుతున్నాను దేవా. ప్రతి పాపము యేసయ్య రక్తము ద్వారా ఇప్పుడు కడుగబడును గాక. ఒప్పుకుంటున్న ప్రతి పాపము యేసయ్య రక్తము ద్వారా కడుగబడును గాక, కడుగబడును గాక తండ్రి. ప్రతి ఒక్కరికి ప్రతి పాపం పైన జయము కలుగును గాక. అయినా మీరే మమ్మల్ని దర్శించి మీ ఆత్మ కార్యాలు మా ఒక్కొక్కరిలో జరిగించి ఈ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపజేసి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను.
దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.